తెలంగాణ రాష్ట్ర సహకారంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, విలేకరుల కష్టసుఖాలలో పాలు పంచుకుంటారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. విలేకరులను ఉపయోగించుకుని వదిలేయడం శోచనీయం. బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్స హనుమాన్లు అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బట్టు ప్రవీణ్, అక్కపల్లి బాలయ్య, రాజా, శేఖర్, కాసిరా, మల్లయ్య పాల్గొన్నారు. ఐజేయు ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డ ఐజేయు అధ్యక్షుడు ఎన్నిక కాబడ్డ అబ్దుల్ రహీం గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షునిగా ఎన్నిక కాబడ్డ మల్లేష్ యాదవ్ గారికి, ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబడ్డ సంతోష్ చార్ గారికి, కోశాధికారిగా నరేష్ గారికి, అదేవిధంగా మిగతా ఈ ఐజేయు కార్యవర్గానికి మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ తెలంగాణ వచ్చే వరకు కూడా పోరాటం ఉధృతం అవడానికి కారణం గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయి వెళ్ళేటలో భాగంగా అగ్రగామిగా వాళ్ళ పాత్ర ఎవరుందంటే ఎక్కువ ఈ ఉద్యమం ఉధృత అవ్వడం కారణము విలేకరులే అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. చెడుకు సంబంధించిన వ్యవస్థను కడిగే క్రమంలో, వార్తలను సమాచారాన్ని బయట తీసే క్రమంలో అనేక మంది విలేకరుల మీద దాడులు, అదేవిధంగా అవమానాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వాటిని నేను ఖండిస్తూ ఉన్నా. అటువంటి ఎక్కడ అయితే ఇక్కడ ఇంతకుముందు జరిగిన వాటిని ఖండిస్తూ అటువంటి మళ్ళీ తిరిగి అటువంటి దాడులు కానీ అవమానాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆఫీసర్లది, ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ మరొక్క మారు ఐజేయు ఈ గంభీరావుపేట మండల నూతన కార్యవర్గానికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ గంభీరావుపేట మండల ఒక ప్రముఖునిగా తప్పకుండా అందరి మిత్రులే కాబట్టి ఇలా వ్యక్తిగతంగా కానీ రేపు భవిష్యత్తులో ఈ సంఘాన్ని కానీ నా సహాయ సహకారాలు మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఎట్ ది సేమ్ టైం అటువంటి మద్దతు, అటువంటి సహకారం కూడా నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.